మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గారి కుమారుడు కరణం వెంకటేష్ గారు చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. మరియు అతను ఎంతకాలం నుంచో గడప గడప ప్రోగ్రాంలలో కానీ అన్ని విధాలుగా చాలా విధంగా అతను కష్టపడ్డాడు పార్టీ కోసం. ఈ రోజు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సీట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అతని మాటల్లో అతను ఆనందం గురించి, అతను ఏం చేయబోతున్నారు దాని గురించి 2 మాటలు తెలుసుకుందాం. డెఫినెట్గా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఆ ఛాలెంజ్గా కూడా తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఏదైతే నమ్మకం పెట్టి టికెట్ అనౌన్స్ చేస్తున్నారో దానికి ఎక్కడ కూడా రోడ్డుబాట్లు ఎక్కడ కూడా లేకుండా కంపల్సరీ మంచి మెజారిటీతో గెలిచే విధంగా జగన్ గారికి గిఫ్ట్ ఇచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. పథకాలు కానివ్వండి, చీరాల్లో జరిగిన అభివృద్ధి కానివ్వండి, కరణం బలరామకృష్ణమూర్తి గారు గత 5 సంవత్సరాలుగా చేసిన పని కూడా కనపడతా ఉంది. దాన్ని చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మద్దతు ఇస్తారని మేము అందరం కూడా ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి గారు వాళ్ళ సీనియారిటీని ఉపయోగించి చీరాలని ప్రశాంతంగా సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ, సంక్షేమ పథకాలతో పాటు బాగా అభివృద్ధిపరిచి చీరాలని ప్రశాంతంగా అభివృద్ధి తీసుకొచ్చారు. కాబట్టి ఏ పార్టీలైనా ఏ క్యాండిడేట్లైనా సరే అందరూ కూడా మూకుమ్మడిగా కరణం వెంకటేష్ బాబుని కోరుకుంటున్నారు. కాబట్టి అన్న మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మరి టికెట్ వెంకటేష్ బాబు గారికి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మాట తప్పడు మడవం తప్పడు అనే దానికి నిదర్శనమే ఈ ఇందుట్లో భాగం. కాబట్టి చీరాల ప్రజలందరూ కూడా కరణం వెంకటేష్ బాబు గారు టికెట్ వేసుకుని అధిక మెజార్టీతో గెలిపించుకుని చీరాల ప్రశాంతంగా పరిపాలన జరిగేటట్టు చూస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. 2019 ముందు మరి చీరాల్లో చాలా అరాచకమైన పరిపాలన జరుగుతూ ఉంది. 2019లో మరి మన ప్రీతమ నాయకులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు ఇక్కడ రావడం, పోటీ చేయటం, దగ్గరగా 20,000 ఓట్ల పైతో మెజార్టీతోనే గెలవటం. మరి ఆ రోజున చీరాలని ప్రశాంతంగా ఉంచుతాను, మీకు ఇక్కడ వ్యాపారాలు కానీ అన్నీ కూడా సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి, అదేవిధంగా మరి ఆయన ఈ 4.5 సంవత్సర కాలంలో కూడా మరి చీరాలని ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి వ్యాపారాలు వాళ్ళు, ఎవరి ఆస్తులను వాళ్ళు కాపాడుకునే విధంగా, అమ్ముకునే విధంగా, వారి జీవన విధానాన్ని ప్రశాంతంగా కొనసాగించే విధంగా ఎక్కడ కూడా చీరాలని చిన్న గొడవలు లేకుండా మరి చేసినటువంటి బలరాం గారు, మరి అలానే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు అందించారో అవన్నీ కూడా అందరికీ, పేద వర్గాలకు అందరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అందరికి కూడా అందియటం, ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే స్పందించి అధికారులకు చెప్పి వాటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది. అలాంటి క్రమంలో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితమే మా ప్రీతమ నాయకులు శ్రీ కరణం వెంకటేష్ బాబు గారికి టికెట్ ఇచ్చాను ఆ రోజే చెప్పాడు. దాన్ని ఆయన ఈరోజు ప్రకటించడం మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. చీరాల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా నాయకులు కూడా మూకమ్ముడిగా అందరం కూడా ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. ప్రతి సంక్షేమాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే సుదీర్ఘ పాదయాత్రలో అయితే సంక్షేమాలు నవరత్నాలు ప్రకటించారో ఆ నవరత్నాల్లో భాగంగా ఈరోజు వెంకటేష్ బాబు గడప గడప తిరుగుతూ అందరినీ పార్టీ పరంగా కానీ పార్టీలకు అతీతంగా చీరాల నియోజకవర్గంలో ఇంత ప్రశాంతంగా ఉందంటే ఆ రోజు ఎమ్మెల్యే గారికి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో ఈ రోజు వెంకటేష్ బాబు గారు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసడానికి ఉన్నారు. జనం కూడా రెడీగా ఉన్నారు అని తెలియజేస్తూ మేము వేటపాలెం తరపు నుంచి మేము ఆయన అఖండ మెజార్టీ, లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ వచ్చింది వేటపాలెం అని. ఈ రోజు కూడా పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారికి ఆయన చేసిన అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని జనం కూడా ప్రశాంతంగా వాతావరణంలో సాగిపోతుంది. కాబట్టి ఆయన తరుణైన వెంకటేష్ బాబు గారికి మళ్ళీ ఒకసారి మంచి మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ చీరాల చైర్పర్సన్ జగన్ శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాము. సార్ వచ్చేసి చీరాల ప్రజలకి గత 3 ఏళ్ల నుంచి కూడా మంచిగా సేవలు అందిస్తున్నారు చీరాల ప్రజలకి యాజ్ ఏ చైర్పర్సన్ గా. సార్కి వెంకటేష్ బాబు గారికి మంచి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అతనికి టికెట్ కన్ఫర్మ్ అయిన సందర్భంలో సార్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాబుకి టికెట్ వచ్చింది కదా, అంటే మీకు వాళ్ళ ఫాదర్తో కూడా సంబంధాలు ఉన్నాయి బలరామకృష్ణమూర్తి గారు ఎమ్మెల్యే గారితో. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరేం చేయదలుచుకున్నారు అతని కోసం? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. నేను రాజకీయ అరంగేట్రం చేసి 25 సంవత్సరాలు. నా గురుదేవులు కరణం బలరామకృష్ణమూర్తి గారు. సంక్షేమ పథకాలని కరణం వెంకటేష్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ గడప గడప మన ప్రభుత్వం చేపట్టి గడప గడపకు తిరిగే దాంట్లో మేమందరం కూడా పట్టణంలో, చీరాల మండలంలో
వేటపాలెం మండలంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా మరి ప్రతి గడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న సంక్షేమ పథకాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా అందుతున్నటువంటి సర్వీసెస్ గురించి గడప గడప కూడా తిరిగి వారికి సేవలు అందించడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో ఎలాంటి వర్గ తగాదాలు లేవు, కుల తగాదాలు లేవు. ఓటు వేసినా వేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విషయంలో 100కి 100% నిజాయితీగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాం కాబట్టి చీరాల ప్రజలు మరలా కూడా కన్నం వెంకటేష్ బాబు గారిని గెలిపించుకొని ఇలాంటి పరిపాలన అందించుకోవాలని, మాతో సేవ చేయించుకోవాలని చెప్పి ప్రజలు ఆశపడుతున్నారు, గెలిపించాలని మీరు చీరాల ప్రజలను కోరుతున్నారు, ఆకాంక్షిస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. రాజకీయ పరిణామాలు ఇలా మారుతూ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ చీరాల నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఎలక్షన్ కోడ్ రావడము అట్లానే వేడెక్కిందనే చెప్పుకోవచ్చు. మరి జనన్ శ్రీనివాసరావు గారు చైర్పర్సన్తో మనం మాట్లాడాం. అతనికి చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి వెంకటేష్ గారితో. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి పనిచేసి మంచి మెజారిటీ తోటి గెలిపించాలని సాయశక్తిలా ప్రయత్నిస్తామని చెప్తున్నారు. ఇలానే మనం వాళ్ళ కార్యకర్తల మాటలు కూడా తెలుసుకున్నాం. ఇలా జరగాలని మనం కూడా కోరుకుంటూ కెమెరామెన్ సుబ్రహ్మణ్యంతో ఎల్వి చిన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.